స్వతంత్ర వీర సావర్కార్ పడ్డ కష్టాలు ఎవరు పడ్డారండి? కానీ సావర్కార్ పనికి మాలినోడు అని అన్నాడు, ఓపెన్గా అన్నాడు రాహుల్ గాంధీ. అవును, ఇంత దుర్మార్గమా? సావర్కార్ పనికి మాలినోట. సావర్కార్ స్మృతి చిహ్నాన్ని అండమాన్స్లో ఉంటే ఆ మణిశంకర్ అయ్యారని సోనియా గాంధీకి ఒక చెంచాగాడు వెళ్ళి పగలగొట్టి వచ్చాడు. వస్తే అతని మెల్లో ఇవిడ పూలదండ వేసింది. మణిశంకరి ఒక జీవితంలో 2 సార్లు, ఒకే జీవితంలో 2 యావజ్జీవ కారాగార శిక్షలు అనుభవించినటువంటి వాడు సావర్కార్. జీవితం, వ్యక్తిగత జీవితం సర్వనాశనం అయిపోయింది ఆయనకి. వాళ్ళు స్వాతంత్ర సమరయోధులండి. అర్జీ పెట్టుకున్నాడు, బ్రిటిష్కి అర్జీ పెట్టుకున్నాడు అనేటువంటిది కదా ఆరోపణ. అర్జీ పెట్టాడో పెట్టలేడో వీళ్ళు చూసి వచ్చారా? ఒకవేళ పెడితే టాక్టికల్గా పెట్టుకొని ఉండవచ్చు నేను అంటున్నా. అవును, రాజకీయాలను ముక్కుసూటిగా ఉండవు. అర్జీ పెట్టుకుంటే ఇక దొంగ వెధవ అయిపోయినట్టేనా? వీళ్ళు చేసిన త్యాగాలు ఏమిటండి? నెహ్రూ జైలుకు పోయాడు, గాంధీ జైలుకు పోయాడు. జైలుకు పోలేదని ఇప్పుడు నేను చెబుతోంది ఇంతసేపు. గాంధీ గారు జైలుకు పోయినాడు, సరే ఆయనకి ఏముంది, ఆయన తిండి తినేవాడు కాదు. జైల్లో కూర్చున్నా బయట కూర్చున్నా ఉపవాసాలే కదా. గాంధీ గారికి తిండి లేదు, ఈయనకేం లోపం లేదు. ఆయన చేసిన త్యాగం కన్నా ఎక్కువ ఫలితం ప్రైమ్ మినిస్టర్ అయిపోయాడు ఇండియాకి. ఆయనకు అర్హత లేదంటారా ప్రైమ్ మినిస్టర్? అలాంటి అర్హత గలవాళ్ళు ఆ రోజులో ఒక 1000 మంది ఉన్నారు. నెహ్రూ కన్నా అర్హత గలవాళ్ళు 1000 మంది ఉన్నారు. నిజం చెప్పాలంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంకా ఎక్కువ అర్హత గలవాడు. సర్దార్ వల్లభాయ్ పటేల్ ముఖం చూడలేదు నెహ్రూ. తెలంగాణలో 1948లో ఇక్కడ భయంకరమైనటువంటి రజాకారుల దుర్మార్గాలు జరుగుతున్నప్పుడు పోలీస్ యాక్షన్ చేస్తాను అంటే వద్దన్నాడు. నిజాం నవాబుతో షరీక్ అయిపోయాడు నెహ్రూ. దిస్ ఈజ్ హిస్టరీ అండి. ఎన్నెన్ని తప్పులు చేశాడని నెహ్రూ కొన్ని మీ టీవీలో చెప్పడానికి వీల్లేని విషయాలు కొన్ని ఉన్నాయి, అవి టీవీలో చెప్పకూడదు. ఎవరన్నా వస్తే పర్సనల్గా అడిగితే చెప్తాను నెహ్రూ చేసిన మరికొన్ని పాపాలు ఏమిటో. సరే, ఏదో అయిపోయింది అనుకోండి హిస్టరీ. కాబట్టి